ఐటీఐ సీటు కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్క చిన్న తప్పు మీ కలలను ఛిద్రం చేయవచ్చు. ఎలాంటి రికమెండేషన్లు పనిచేయని ఈ ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మీ విజయం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా వీటిని పాటించాల్సిందే. ఐటీఐలో ప్రవేశం పొందాలంటే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ సూచనల్లో ఏదైనా ఒకటి పాటించకపోతే అభ్యర్థికి సీటు దక్కదు. ఈ ప్రక్రియలో ఎలాంటి రికమెండేషన్లు, పరిచయాలు పనిచేయవు. కేవలం ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మెరిట్ లిస్టు ప్రకారం ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరైన అభ్యర్థులకే ప్రవేశం కల్పిస్తారు. చిత్తూరు జిల్లాలోని 7 ప్రభుత్వ ఐటీఐలు, 9 ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 4-5 తేదీలలో జరుగుతుందని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ చిత్తూరు ప్రిన్సిపాల్ శ్రీ ఎం. రవీంద్ర రెడ్డి లోకల్ 18 ద్వారా తెలిపారు. జూన్ 4న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 10వ తరగతిలో 6.8 జీపీఏ పైగా పొందిన మెరిట్ 1.95 ర్యాంకు ఉన్న అభ్యర్థులు, అదే రోజున మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య 5.367 జీపీఏ పొందిన మెరిట్ 96.200 వరకు ఉన్న అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది.